2024 లో కానీ 2025 లో కానీ హౌసింగ్ మార్కెట్ క్రాష్ అయ్యే ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి? సో దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ ది వేగ్ ప్రిడిక్షన్, బట్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఇంత పడుతుంది అనేటటువంటిది ఎవరికి తెలియదండి. అంటే ఇట్ గోస్ ఓవర్ ఏ గ్రాడ్యువల్ పీరియడ్ ఆఫ్ టైం. హౌస్ క్రాషింగ్ అనేటటువంటిది ఇట్ ఈస్ సో మచ్ ఇంటిగ్రేటెడ్ విత్ సో మెనీ పారామీటర్స్, సో నోబడీ కెనాట్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్. ఒకవేళ ప్రిడిక్ట్ చేసినా కూడా ది ఛాన్సెస్ ఆర్ లెస్. అంటే పడిపోయినా కూడా ఎంత పర్సెంటేజ్ పడిపోతుంది, ఎంత టైంలో పడిపోతుంది అనేటటువంటిది నోబడీ నోస్. ఓవరాల్ థింగ్ దట్ వీ కెన్ ప్రిడిక్ట్ ఈస్ రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఏ సైకిల్, ఇట్స్ ఎ సెల్లర్స్ మార్కెట్, మీన్స్ హౌస్ ప్రైసెస్ ఆర్ ఎట్ ఏ హయ్యర్ price. Okay. So that everybody knows, that is the truth. కానీ ఇంతకంటే పెరగవు అనే దానికి మాత్రం there is a 80% chances it will not grow from here. Okay. So because it's already at a peak cycle, unless some సేమ్ కోవిడ్ వచ్చినప్పుడు జనాలందరూ విపరీతంగా హౌస్ ప్రైసెస్ పడిపోతాయి అనుకున్నారు. సో ఇట్ అబ్నార్మల్లీ వెంట్ అప్. సో సేమ్ థింగ్ ఇప్పుడు 80% ఛాన్సెస్ ఇట్ వోంట్ గో అప్ ఫర్ ష్యూర్. ఎంత పడిపోతాయి, ఎప్పుడు పడిపోతాయి, నోబడీ డు నాట్ నో, బట్ ఇట్ ఈస్ అట్ ఏ పీక్ సైకిల్.